నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టిబెట్. నేను మీ స్వప్న. మావోయిస్టులకు వరుస దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఒకేసారి 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతం చేశాయి. 40 రోజుల వ్యవధిలోనే సుమారు 70కి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మావోల అంశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనంత పని చేస్తున్నారా? నక్సలిజం తుది అంకంలో ఉంది అన్నది నిజమేనా? జరుగుతున్నవి బూటకపు ఎన్కౌంటర్ల? ఇంతకీ అరణ్యంలో ఏం జరుగుతుంది? ఈ అంశాన్ని మనం ఈరోజే కాదు, గత నెలలో 16వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాము. అప్పుడే 26 మంది మృతి చెందినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని గురించి కూడా మాట్లాడాము ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పని ఎంతవరకు సమంజసం అనేది సాధారణ పౌరులతో సహా అటువైపు మావోయిస్టులు, అదేవిధంగా వ్యతిరేకిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా వ్యతిరేకత కొంతవరకు వచ్చినప్పటికీ కూడా 2026 మార్చి లోపు నక్సల్స్ రహిత దేశాన్ని మేము సృష్టించగలుగుతాము అంటూ కూడా అమిత్ షా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే బూటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా కొంతమంది వీటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్వదేశీ తీవ్రవాదం అంటూ కూడా అమిత్ షా అయితే దీన్ని అభివర్ణించిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే 2024 వరకు మనం చూసుకున్నట్లయితే 2017 నుంచి 2024 వరకు ఈ మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అనేది భారీగా ఖర్చు చేస్తుంది. అనేకమైన బడ్జెట్లు కూడా ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. సుమారు మనం చూసుకున్నట్లయితే 5,607 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం 2017-2023 మధ్యలో మావోయిస్టుల నిర్మూలనకు అనేది వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఒక్క ఛత్తీస్గఢ్కి 1,666 కోట్ల రూపాయలను ఈ మావోయిస్టుల నిర్మూలనకి, లేకపోతే కూంబింగ్కి, ఇతర అంశాలకి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అధికారులకి సంబంధించి పూర్తిగా ఇవన్నీ కూడా 1,666 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. కేవలం ఇంతటితో ఆగట్లేదు, కావాలంటే అవసరమైతే అంతకు మించి మేము నిధులు విడుదల చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే రాష్ట్రంలో ఇది రెండో అతిపెద్ద కుంబింగ్గా, అదేవిధంగా ఎన్కౌంటర్గా అయితే అభివర్ణిస్తున్నారు. గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, అంటే సుమారు 40 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 70కి పైన 82 మంది వరకు, అంటే సుమారు 82 మంది వరకు మృతి చెందారు. ఇందులో టోటల్గా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో 2024 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే అప్పటికి 287 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అదేవిధంగా 1000 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది 2024 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా 837 మంది లొంగిపోయారు. అంటే ఇందులో కొంతమందికి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రావడం కానీ అన్నీ జరిగాయి. కానీ మళ్ళీ ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం టోటల్గా మావోయిస్ట్ రహిత దేశాన్ని తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఇది 2026 మార్చి 31 లోపు చేసి చూపిస్తామంటూ కూడా అమిత్ షా అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు నిజంగా ఎన్కౌంటర్లేనా, కేవలం బూటక ఎన్కౌంటర్లా అనేది కూడా సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి కైలాష్ నేత కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు రామ్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనకి జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఓకే, నమస్కారం అండి. అలాగే మనకి సిపిఎం నేత గఫూర్ గారు కూడా మనకి జూమ్లో అయితే మనకి యాడ్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గఫూర్ గారు, ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే ఎంతమంది మృతి చెందారో తెలిసిందే, కొంతమంది లొంగిపోయారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2000 మందిని నిర్మూలించగలిగారు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా 2000 నుంచి 3000 మంది ఇంకా ఉన్నారు. వారందరినీ కూడా మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము, స్వదేశంలో ఉన్న తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాము అంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు టోటల్గా అసలు మావోయిస్టుల రహిత దేశాన్ని మేము నిర్మించగలుగుతాము అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? అయితే ఇప్పుడు తీసుకున్న ఆపరేషన్ కగార్ అవ్వచ్చు, లేకపోతే జరుగుతున్న ఎన్కౌంటర్లు అవ్వచ్చు, ఇందులో కూడా జవాన్లు కూడా 2 మృతి చెందారు. 2 జవాన్లు, STFHC జవాన్ ధృవ కావచ్చు, లేకపోతే DRG కానిస్టేబుల్ వసిత్ రేత్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు
అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నక్సల్ సమస్యను ఒక శాంతి భద్రతా సమస్యగా చూస్తున్నారు. ఇది సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో తలెత్తినటువంటి ఒక ఉద్యమం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని చర్చలకు పిలిచారు, చర్చలు జరిగాయి. సరే, చర్చలు విఫలమైండొచ్చు, అది వేరే సంగతి. ఆ రకంగా జనజీవన శ్రవంతిలోకి తీసుకొని రావడానికి ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. వాళ్ళు వస్తారా నాకు తెలియదు, మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యవసరంగా అక్కడ ఉండేటువంటి ఖనిజ వనరులు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నది. అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండేటువంటి ఖనిజ వనరులన్నింటినీ బయటికి తీసుకొని రావాలంటే నక్సల్ సమస్య వాళ్ళని ఏరియాల్సిందే అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచనగా ఉన్నది. ఇప్పుడు పిట్టెలా కాల్ చేసినారమ్మా. 1.5 నెలల్లో భారతీయ పౌరులు, వీళ్ళేం విదేశీయులా, ఇది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కాదు కదా. భారతదేశంలో ఉండేటువంటి పౌరులు ఒక సిద్ధాంతం, అది వక్ర సిద్ధాంతం కావచ్చు, తప్పుడు సిద్ధాంతం కావచ్చు, ఆ సిద్ధాంతం వాళ్ళు నమ్మారు, పోయినారు. ప్రజానికం ఇప్పుడు అస్సాం ఎజిటేషన్ జరిగింది, ఆయుధాలు పట్టుకుని పిలిచి మాట్లాడలేదా? నాగాల్యాండ్లో ఆయుధాలు పట్టుకుని పిలిచి మాట్లాడలేదా? నాగా ఉగ్రవాదులతో ఒప్పందాలు చేసుకోలేదా? కాబట్టి వీళ్ళని పిలిచి మాట్లాడవచ్చు. 1-2 సార్లు ప్రయత్నాలు చేసినా వాళ్ళు వినకుండా వాళ్ళు మనుషులు చంపుతూ ఉంటే సరే మాకు తప్పదు అని చెప్పొచ్చు. అట్లా కాకుండా కాల్చేయండి, ఎంతమందినైనా కాల్చేయండి, పిట్టెల్ని, గొర్రెల్ని, మేకల్ని నరికేయండి అన్నట్లుగా ఉంది. 30 మంది 40 మంది ఎన్కౌంటర్ అంటారమ్మా దీన్ని. ఎన్కౌంటర్లో 30 మంది ఒకే చోట చచ్చిపోతారా? వీళ్ళేం సావరా? ఎవరో ఒకరిద్దరు. కాబట్టి ఇది దుర్మార్గం కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే నక్సలైట్ సిద్ధాంతాన్ని నేను సమర్థించడం లేదు. నక్సలైట్ సిద్ధాంతం అనేటువంటిది జనాన్ని వదిలిపెట్టి వాళ్ళు తుపాకులు నమ్ముకొని తుపాకుల ద్వారా విప్లవం తీసుకొని వస్తారు. తుపాకులు విప్లవం తేలేమమ్మా, ప్రపంచంలో ఏ దేశంలో తేలేదు. మాతో తగాదా పడినారు, మా వాళ్ళని కూడా చాలా మందిని చెప్పారు వాళ్ళు, అది వేరే సంగతి. ఇప్పటికైనా మేము చెప్పేది ఏమిటంటే నక్సలైట్స్ను బయటికి తీసుకొని రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ రకంగా జనజీవన శ్రవంతిలో తీసుకోండి. లేదు, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. వాళ్ళ మీద హత్యా నేరాలు ఉంటే హత్యా నేరాల కింద కేసులు పెట్టండి. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళకాలు ఉరి తీయాలంటే ఉరి తీయండి, అంతే తప్ప ఇదేందండి పోలీసులకు తుపాకులు ఇచ్చి కాల్ చేయండి అని 30 మందిని 40 మందిని. ఏం అసలు అరాచకం, ఏం అరాచకం ఇది? రాజ్యహింస ఈ రకంగా అంటే తమకు సరిపోదంతే కాల్ చేస్తారా? చాలా దుర్మార్గం ఇది. మనుషుల్ని పిట్టలా కాల్ చేయడం మాత్రం ఇది చట్టాన్ని అపహాస్యం చేయడం, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. తోటి పౌరుల్ని దుర్మార్గంగా చంపడం కోసం పోలీసు వాళ్ళని పెట్టడం, ఎస్టీఎఫ్ని పెట్టడం మాత్రం ఇది క్షమించరాని నేరం అమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని. ఏమంత అత్యవసరం వచ్చింది వీళ్ళకు? ఏమి అంత ఆ రకంగా లోపల దొరబడి చంపుతున్నారు అంటే అక్కడ ఖనిజ వనరులు ఉన్నాయి, అది అదానికి కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆ ప్రాంతం అంతా అదానికో అంబానికో అప్పచెప్పాలా? ఇది చాలా దుర్మార్గం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే గఫూర్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి.